ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఈ పేరు తరచూ వినిపిస్తోంది. ఒకసారి ఎన్టీఆర్ తో మూవీ అంటాడు, మరోసారి సలార్ సీక్వెల్ అంటాడు, ఇంకోసారి అజిత్ కు వెళ్లి కథ చెప్పారు అంటారు. ఏ విధంగా చూసినా ప్రశాంత్ నీల్ నేమ్ ఇప్పుడు సెన్సేషన్ కి మారు పేరుగా మారింది. ఒక్కో దర్శకుడు ఒక్కో విధంగా హీరోయిజం ఎలివేట్ చేస్తాడు. ఆ ఎలివేషన్స్ కు తగ్గట్లే ఆ సినిమా కలెక్షన్స్ ఉంటాయి. ప్రశాంత్ నీల్ ఈ సీక్రెట్ ను తెలుసుకున్నాడు. అందుకే రాజమౌళి తరువాత ఆ స్థాయిలో హీరోయిజం ను ఎలివేట్ చేస్తోన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కేజీఎఫ్ సిరీస్ ఆ తరువాత సలార్ సినిమాలతో ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. పైగా ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ తో ఈ దర్శకుడు ముందుకు వెళ్లడం బాగా కలిసి వస్తోంది. ఆల్రెడీ కేజీఎఫ్ కథలో రాకీ భాయ్ హీరోగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇదే కథలోకి ఎన్టీఆర్ ను, ప్రభాస్ ను, అజిత్ ను తీసుకొస్తున్నాడనే ప్రచారం బాగా జరుగుతోంది. కేజీఎఫ్ 3లో ఈ నలుగురు హీరోలు కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు తక్కువ సమయంలోనే సౌత్ ఇండియా టాప్ స్టార్స్ అందరితో వర్క్ చేసిన రికార్డును కూడా ప్రశాంత్ నీల్ అందుకోనున్నాడు. ఒకవేళ అజిత్ తో మూవీ లాక్ అయితే మాత్రం ఆ రేర్ రికార్డ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఓన్ ఇండస్ట్రీలో యష్ తో కేజీఎఫ్ సిరీస్ తెరకెక్కించాడు. ఇక సలార్ కోసం ఇటు టాలీవుడ్ హీరో ప్రభాస్ తో, అలాగే మాలీవుడ్ టాప్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తో వర్క్ చేసినట్లయింది. ఇప్పుడు అజిత్ తో మూవీ అంటే కోలీవుడ్ ను కవర్ చేసినట్లే కదా.